నాకు తెలిసిన పాస్టరమ్మ గారు 30 ఇయర్స్ ప్లస్ నుంచి ఎంత హెల్త్ పరంగా ఎన్ని ఇష్యూస్ వచ్చినా, ఎవరికైనా సరే, సంఘంలో ఎవరికైనా సరే వచ్చినా, ప్రార్థన చేద్దామన్నా ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు అనే ఒక ఎక్స్పీరియన్స్, ఆ ఫెయిత్ భయపడిపోయి ఓకే, ఆ ఏజ్ దానివల్ల ఏజ్ రిలేటెడ్ బీపీ కానీ షుగర్ కానీ ఫ్లక్చువేట్ అవుతాయి, కరెక్టే. కానీ 30 ఇయర్స్ ప్లస్ ఏదైతే నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా, అదంతా చూసుకుంటే ఇది చాలా చిన్నది. దేవుడు చేస్తాడు, ఎలాగైనా చేయగలడు. చాలా పెద్ద పెద్దగా నయం చేశాడు దేవుడు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది పర్సనల్గా. కానీ ఈరోజు ఎందుకు యువత సాక్ష్యం ముందు లేదా సంఘం ముందు నువ్వు ఎందుకు అలాగ చెప్పుకోవడం? అంటే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? బాప్టిజం తీసుకున్నారు, యువత అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాము. ఏ బేసిస్ మీద బాప్టిజం ఇచ్చారు? 14, 13, 15, 16 సంవత్సరాల యువతకి అప్పుడే లోకం తెలుస్తున్న వాళ్ళకి సిద్ధపాటు ఉందా? నాకు తెలిసి నేను అడగట్లేదు, తెలియక అడగట్లేదు. బైబిల్లో ఏదైతే నేను చదివానో, వాక్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను అడుగుతున్నాను. యవనస్తులందరూ రక్షణ పొందుకున్నారని నువ్వు సంతోషపడుతున్నావు అంటే లోకపరమైన సంతోషం అది. ఎందుకంటే ఆ యువతని కూడా చేంజ్ చేసే సాతాను చాలా ప్రయోగాలు చేస్తుంది ఈరోజు మోడర్న్ డేస్లో. కానీ దాన్ని ఆపగలిగే శక్తి వాక్యం ఉందా ఇప్పుడు? అంత విశ్వాసం ఉందా ఇప్పుడు? బాప్తిసం తీసుకోవడం తప్పు కాదు, ఏ ఏజ్లో తీసుకోవడం అనేది తప్పు కాదు. అంటే వాళ్ళకి అవగాహన ఉంటే ఓకే. దాన్ని సరైన దారిలో పెట్టి నడిపించే బాధ్యత ఎవరిది? సంఘానికి. దైవజనురాలది, సంఘం నడిపించే వాళ్ళది. ఆ వాళ్ళే, సంఘం నడిపించే వాళ్ళే ఈరోజు వాక్యం తప్పి, ఫౌండేషన్ తప్పి, కమర్షియల్గా అయిపోతే చిన్నపిల్లలు, యవనస్తులు, వాళ్ళకి ఏం తెలుసు? బైబిల్ నాలెడ్జ్ గురించి వాళ్ళకి ఎలా చెప్తారు? ఇంకెప్పటికీ మ్యూజికే ఉంటుంది, మీకు పాటలే ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది. పొద్దున ఎప్పుడైనా వెళ్ళిపోదాం ఫాస్ట్గా, మళ్ళీ మధ్యన ఎప్పుడైనా ఇంటికి వెళ్దాం, ఒక కాలేజ్ ఫెస్ట్ లాగా. నో, చాలా తప్పది. తెలుసుకోండి, ఆ దోషము ఎవరి మీదకి వస్తుందో చూసుకోండి. వినేవాళ్ళకు కూడా, యవనస్తులు కూడా చెప్తున్నాను నేను, చాలా ఆటపోట్లు ఉంటాయి యవన కాలంలో, దేని పరంగానే ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుని నిలబడాలంటే నీకు సత్యమైన వాక్యం తెలవాలి.